కుమారు గురుదేవో గురవే నమః ఓం నమః ఆంజనేయవచ్చావే సర్వం పుష్ణః హరిం నమః అనే ఉత్కృష్టమైన నినాదంతో 40 సంవత్సరాల క్రితం వాటర్ నేషనల్ స్థాపించిన
2026వ సంవత్సరం డిస్ట్రిక్ట్ 101 ఇన్స్టలేషన్ కార్యక్రమాల్లో మొట్టమొదటిగా ఉండాలన్న ఒక కోరికతో ఈవేళ పని మనం అయినా సరే ఈవేళ మనం నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయించుకున్న టైంకి ఇదే రోజున మనందరూ సభ్యులందరూ చక్కగా హాజరయ్యి వచ్చినందుకు ఇంకొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2025వ సంవత్సరంలో నన్ను జిల్లా గవర్నర్గా మీరు ఎంతో క్రమశిక్షణతో ఎంతో చక్కటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ భాగస్వామ్యం చేస్తూ 21 తిరిగి వారి వేళ మనందరూ మద్దతు వచ్చారు. వారికి మా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే సెక్రటరీ జనరల్ అడిషనల్ సెక్రటరీ జనరల్గా డాక్టర్ నందూరి రామకృష్ణ మన మాస్టర్ ఆర్సీ చేశారు. వారి కూడా ఈ సభాముఖంగా ఆయన తెలుపుతున్నాం. అలాగే ఇంటర్నేషనల్ ట్రావెలర్ మునికృష్ణ గారు కూడా వచ్చారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన 2023 నేను ఇంటర్నేషనల్ సెక్రటరీగా ఉండేటప్పుడు నాకు ఆయన సుపరిచితులు. అలాగే నా పాస్ట్ గవర్నర్స్ ఇక్కడ ఉన్నారు. రఘు నరసింహరావు గారు పాస్ట్ ఆర్ట్స్ 2 సార్లు చేసి ప్రభుత్వం సంపాదించుకున్నారు. అలాగే జి సూర్యనారాయణ మాస్టర్ ఉద్యమం నాయకుల క్రమశిక్షణతో ప్రారంభించినటువంటి జి సూర్యనారాయణ గారికి మా ప్రభుత్వ ధన్యవాదాలు తెలుపుకుంటాం. అలాగే రాష్ట్రపతి అవార్డు గ్రహీత పుల్లా అర్జునుడు గారు, ఆయన నన్ను ఈ వాటర్స్ మూమెంట్కి పరిచయం చేసినటువంటి తొలి వ్యక్తి ఆయన అర్జునుడు గారికి నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 2004, 2005లో పాస్ట్ ఫారెన్ డైరెక్టర్గా చేసి కొత్త కంపెనీ కొత్త వ్యక్తుల్ని పరిచయం చేసేటటువంటి చెప్తాంశెట్టి విజయప్రసాద్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాగే చివరిగా ఇన్వెస్టో క్యాపిటల్ మార్కెట్ బ్యాంకింగ్ రంగం ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో కూడా చేస్తూ స్మాల్ ఫైనాన్సింగ్ చేస్తూ ఒక చక్కనైనటువంటి వ్యవస్థలు ఉంటాయనేసి మీ అందరూ తెలియజేస్తూ నాలాగే మీరు కూడా ఆయన సహాయం అందించాలని నేను మరొకసారి మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. అలాగే ఆయనప్పుడు ఉద్యోగంలో ఉండడం వల్ల పరిశ్రమల శాఖలో పనిచేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి అన్నటువంటి దృష్టిలో క్యాబినెట్ సెక్రటరీని ఒక చిన్న మార్పు చేసి క్యాబినెట్ సెక్రటరీ నుంచి ఐటీ కోఆర్డినేటర్, ఎందుకంటే ఏ గవర్నర్కైనా అన్ని క్లబ్లు విజిట్ చేయడం ఒకేసారి చూడటం అది కష్టం అవుతుంది. కాబట్టి ప్రతి గవర్నర్ కూడా మంత్లీ రిపోర్ట్స్ మీదే ఆధారపడి పనిచేయాలి. ఆ మంత్లీ రిపోర్ట్స్ తెప్పించే బాధ్యతని క్యాబినెట్ సెక్రటరీదే అయినా సరే ఆ క్యాబినెట్ సెక్రటరీ నుంచి కొద్దిగా విడదీసి ఒక ఐటీ కోఆర్డినేటర్ సమర్థంగా ఎలాగ పెడతాము అనేటువంటి ఒక కొత్త ప్రయోగానికి మనం తెరతీసి దాంట్లో కూడా విజయవంతం చేసి ఒక ఐటీ కోఆర్డినేటర్ ఈవేళ మా పద్మజ అలాగే పోస్ట్ వాళ్ళ కూడా తీసుకున్నటువంటి కమిట్మెంట్ నేను ప్రత్యేకంగా ఈ సభాముఖంగా చేస్తూ సుమారు 18 లక్షల రూపాయలు మనం వాటర్స్ ఫౌండేషన్ ట్రస్ట్కి ఇచ్చి ఈ సంవత్సరం 1,10,10,00,000 రూపాయలని ఈ సంవత్సరం 2025 టీం అందించాము అంటే అది మీ అందరూ చేసేటువంటి కృషి ఫలితమే. ఆ విజయం మీకే. నెంబర్ 1 పొజిషన్లో 301 పెట్టారు. అదే సహకారాన్ని మన మహేశ్వరరావుకి ఇవ్వాల్సిందిగా సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆఖరి కావాల్సిందిగా కోరుతున్నాం.
సభ్యులందరూ వ్యవసాయంలో కూర్చోవలసింది కోరుతున్నాం. ఇన్స్టిట్యూషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు కాబట్టి నిశ్శబ్దం పాటించవలసిందిగా సభ్యులందరూ మన ఏర్పాటు మాట్లాడుతారు. అండ్ జోన్ చైర్మన్ చెప్పండి. ఒక వి ప్రమీల గారు హోమ్ వాటర్స్ క్లబ్ కన్వెన్షన్, ఒక పి కృష్ణరాజు గారు విశాఖ సెక్రటరీ వాటర్స్ క్లబ్, ఒక సి శ్యామసుందర్ గారు ఎల్టీ వాటర్స్ అసోసియేషన్ మణిపాలెం, ఒక టి గోవిందరావు గారు బీచ్ వాటర్ ఫ్రెండ్స్ అసోసియేషన్, ఒక డి శిరీష్ గారు మహిళా వాటర్స్ క్లబ్ మాధవగార, ఒక సిఏ ధనంజయ రాయుడు గారు ఎన్ఎంసి వాటర్స్ క్లబ్. అలాగే లిస్ట్ ఆఫ్ డిప్యూటీ గవర్నర్స్ వాళ్ళు కూడా ముందు వేదిక సార్ అందరికీ మీ అందరూ కూడా మీకు ఇచ్చిన బాధ్యతలు అంటే డిస్ట్రిక్ట్ గవర్నర్ కానీ డిప్యూటీ గవర్నర్స్ ఏ బాధ్యతలు అయితే ఇస్తారో మీరందరూ కూడా ఇక్కడ దాదాపు 200 అసోసియేషన్స్ ఉన్నాయి. అది జోన్ వైజ్గా డివైడ్ చేసుకొని వాళ్ళని 6 క్లబ్స్ అంతా కూడా యాక్టివేట్ చేస్తూ 301 డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ. I request Deputy Governor. డిప్యూటీ గవర్నర్గా అపాయింట్ చేసిన వారిని కాల్ చేస్తున్నారు సార్. ఆ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక జే పురుషోత్తమ గారు ఎస్ఐఎల్ వర్కర్స్ క్లబ్, ఒక జే నారాయణరావు గారు సింహాగిరి వర్కర్స్ అసోసియేషన్, ఒక కె వెంకటరమణ గారు 5 స్టార్ రెవెన్యూ వర్కర్స్ క్లబ్, ఒక కె జ్యోతి గారు 3 స్టార్ వనితా వర్కర్స్ క్లబ్, ఒక కె శివరామకృష్ణ గారు గురుగు వర్కర్స్ అసోసియేషన్ శివాజీ క్లబ్, ఒక కె నాగేశ్వరరావు గారు హెల్దీ వర్కర్స్ కోఆర్డినేటర్స్ అంతా కూడా అండి మీకు 101 క్యాబినెట్ కి వెన్నెముక లాంటి వారు ఎంత మనీ ఉండి హెల్తీగా ఉంటే అన్ని కార్యక్రమాలు చేయొచ్చు. కాబట్టి మీరు బడ్జెట్ రూపొందించే దాంట్లో ఖచ్చితంగా రాష్ట్ర డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రజెంట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సంప్రదించి ఆదాయ వ్యయాలను కూడా ప్రతి ఒక్కటి కూడా డాక్యుమెంటేషన్ బుక్లో రాసి ప్రతి ఒక్కటి కూడా ఒక సింగిల్ పైసా కూడా ఎక్కడ కానీ మిస్యూజ్ కాకుండా ఎక్కువగా హెల్తీగా 101 క్యాబినెట్ని హెల్తీగా చేస్తారని, మీకు ఎన్ని క్లబ్స్ ఉన్నాయో అన్ని క్లబ్స్ నుంచి అప్లికేషన్ ఫీజు కలెక్ట్ చేసి ఎస్పెషలీ మీరు ఇంటర్నేషనల్ ట్రెజర్స్తో సంబంధాలు పెట్టుకొని ఒకటి మాకు తర్వాత వచ్చి మన సెంట్రల్ టీంకి తెలియజేస్తారని, అదేవిధంగా వీళ్ళు వచ్చిన డబ్బులన్నీ కూడా పర్సనల్ అకౌంట్లో కాకుండా 101 క్యాబినెట్ అకౌంట్ ఖచ్చితంగా ఉంది. దాన్ని సక్రమంగా నిర్వర్తించి మంచిగా చేస్తారని నమ్ముతున్నాను. చేస్తారా? థ్యాంక్ యూ. బలోపేతం చేస్తారు. అందరితో సరదాగా
హుందాగా మంచిగా వ్యవహరిస్తారు. మీరు ఈ సంవత్సరం అంతా కూడా సమన్వయంతో, నిబద్ధతతో, సమయ పరిపాలనతో ముందుకు సాగుతూ 100% క్లబ్ సందర్శన అనేది చేయాలి. సిక్ క్లబ్స్ అన్ని కూడా మోటివేట్ చేసి వాళ్ళు మళ్ళీ వెంటిలేటర్లో ఉంటారు, వాళ్ళని బతికించి మళ్ళీ తీసుకుపోయి రావాలి క్లబ్స్ అన్ని కూడా. అదేవిధంగా ప్రతి ఒక్క క్లబ్ అఫిలియేషన్ ఫీజు ఖచ్చితంగా కలెక్ట్ చేయండి. కొత్త క్లబ్లను స్థాపించండి. కొత్త MGFలను, మేజర్ జోనాలను చేయించండి. క్వార్టర్లీ మీటింగ్స్ పెడుతూ అక్టోబర్లో డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ నిర్వర్తించేదిగా చూడాలి. అదేవిధంగా కౌన్సిల్ మీటింగ్కి మీ జిల్లా ప్రోగ్రెస్ని తెలియజేయాలి. ప్రతి నెల మీ జిల్లా నివేదికను, మంత్లీ రిపోర్ట్ను పంపాలి. ఉత్తరాలు, ఫోన్లు ద్వారా మీ క్లబ్ చేసే ప్రతి ఒక్క పనులను గుర్తు చేసే విధంగా మీరు అందరినీ కలుపుకొని వాళ్ళతో చనువుగా ఉండి ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా తెలియజేయాలి. వారి క్లబ్స్ యొక్క ప్రతిభను గుర్తించండి. వాళ్ళకందరూ కూడా హానర్ చేయండి. మీరు బాగా చేస్తూ మీరు మీ టార్గెట్ ఫుల్ఫిల్ చేయడమే కాక మీరు చేసే ప్రోగ్రామ్ అన్నీ కూడా మంచి చేస్తూ మీ ఎక్సలెంట్ రోలింగ్ అవార్డ్స్ మీకు వచ్చేటట్టు మీరే అది గవర్నర్ రోలింగ్ పురస్కారాన్ని అందుకోవాలని తెలియజేస్తూ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. 101 నెంబర్ 1గా ఉండాలనే ఉద్దేశంతో చేస్తారని నేను నమ్ముతున్నాను. కోస్తారు కదండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సార్. ఈ సంవత్సరం 2026లో మా ఛాయశక్తిగా వాకర్ సంస్థ ఉన్నతికి తోడ్పడగలవాడను. నాకు ఇచ్చిన నా పదవిని బాధ్యతగా, హృదయపూర్వకంగా, క్రమశిక్షణగా నిర్వహించి అందరి మన్ననలు పొందగలవాడను. నేను మన వాకర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారిచ్చే సలహాలు, ఆదేశాలు అమలు చేయుటకు పరిపూర్ణంగా స్వీకరిస్తూ వారు నిర్వహించే మీటింగ్స్కి హాజరై నా వంతు కృషి చేయగలని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ రవిరాజ్ గారికి నన్ను అత్యంత అభిమానంతో ముందుకు నడిపిస్తూ వాకర్ పెద్దలకు, నా క్యాబినెట్ సహచరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు నేను డిస్ట్రిక్ట్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయడం నా జీవిత మహాభాగ్యం. నడవండి, నడిపించండి అనే నినాద స్ఫూర్తితో ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తాను. సేవా కార్యక్రమాల్లో భాగంగా గ్రామాలలో వైద్య శిబిరాలను వాకర్స్ క్లబ్స్ ద్వారా ప్రోత్సహిస్తూ సభ్యుల ఆరోగ్య సంస్థకు బలం. అందుచేత వాకర్ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు మంచి కార్యక్రమాలను ప్రోత్సహిస్తాం. అన్ని వాకర్స్ క్లబ్లోనూ ఫిజికల్ ఎక్సర్సైజులు మరియు యోగా కార్యక్రమాలను ఈ సంవత్సరం నుండి ప్రారంభిస్తాం. ఈ లక్ష్యాలు సాధనలో మీ అందరి సహాయ సహకారాలతో డిస్ట్రిక్ట్ 101 ఒక ఆదర్శవంతమైన డిస్ట్రిక్ట్గా, మండలం డిస్ట్రిక్ట్గా ముందుకు తీసుకువెళ్ళాలని మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సంవత్సరం నేను ఒక డిసిప్లిన్ అనేది ప్రతి క్లబ్లో ఉండాలని సూచిస్తున్నాను. అలాగే పంచువాటి ప్రాణంగా, రెగ్యులారిటీ రక్తంగా, సిన్సియారిటీ శరీరంగా ప్రతి ఒక్కరు భావించే దాఖలో ఉద్యమంలో ముందుకు వెళ్ళాలని, ప్రతి క్లబ్లు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని, ఒకే కుటుంబంలో ఉండాలని, చిరు సత్కారం చేయాలని కోరుకుంటూ మా క్యాబినెట్ సెక్రటరీ, మా టీం అందరికీ కూడా కోరుకుంటున్నానండి.
ఒక చంద్రబాబు గారు పల్లా చంద్రబాబు గారు కూడా వేదిక మీద రావాల్సింది మాట్లాడుతున్నారు. ఎక్కువ సార్ ఒకసారి ఓకే సార్
Thank you, sir. Thank you very much. Mr. Brahman, at the same time a prestigious event. So my heartfelt congratulations to Mahesh garu. ఎందుకంటే మన ఫౌండర్ నుంచి వచ్చిన కల్చర్ ఇప్పటివరకు మెయింటైన్ చేస్తున్నారంటే ప్రతి గవర్నర్ కూడా మంచి టీమ్ అంటే పీపుల్ హు వర్క్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్. నేను ఎప్పుడూ అంటుంటా ప్లెజర్ నాట్ ప్రెషర్ అని. ప్లెజర్ నాట్ ప్రెషర్. ఏ పని చేసినా నిజంగా చెప్పడానికి ఐ డీప్లీ అపాలజైజ్ ఫర్ బీయింగ్ లేట్. It slipped out of my mind because I was stuck up with some defense year-long contract for training programs, the Defense Army and the Navy. Sudden గా ఏసన్ ప్రసాద్ గారిని విష్ చేయలేదు నిన్న ఫస్ట్ అని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళా. మన ఆడిటోరియంలో అవుతుంది కదా అమ్మమ్మ మహేష్ గారి మీటింగ్ అని చెప్పి పరిగెత్తి ఇంటికి వెళ్ళి బట్టలు మళ్ళీ మార్చుకొని వచ్చాను. ఎందుకంటే నేను మీటింగ్కి రాలేదనుకోండి ఏం చెప్పినా కారణమే అవుతుంది. మన ఫౌండర్ గారు ఒకటే చెప్పారు, ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఎక్స్క్యూజ్ ఇన్ దిస్ వరల్డ్, no matter what you do. So I don't want to let down myself firstly, let down our founder Alvar Das garu, and let down Mahesh garu today for coming and inviting me with the entire team of workers. And in spite of that నేను రాకపోతే చాలా తప్పు చేసిన అవుతాను. కాబట్టి నేను ఇంకోసారి అపాలజీ చెప్తూ, even though I'm late, I'm really thankful for the warm welcome. అదే విధంగా హీరోలు ఎక్కడో సినిమాల్లో ఉంటారంటారు, అలా కాదండి. మన వాకర్లోనే హీరోస్ ఉన్నారు. Everyone is a hero by himself because we are walkers and we are healthy when compared to many people. డబ్బుల్లో ఉంటుంది అంటారు కానీ రిచ్నెస్ ఇస్ ఇన్ హెల్త్ అన్నది మన వాకర్స్ కన్వే చేసిన మెసేజ్. హెల్త్ ఇస్ వెల్త్, వాక్ అవే టు యువర్ హెల్త్ అన్నారు ఫౌండర్ అల్వర్ దాస్ గారు. కాబట్టి ఆ రిచ్నెస్ లోనే మన రిచ్ స్మార్ట్ మ్యాన్ రవిరాజ్ గారు, డాక్టర్ రవిరాజ్ గారు, హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు హిమ్. ఎందుకంటే అల్వర్ దాస్ గారు ఎప్పుడు అనేవారు డిజర్వ్ టు డిజైర్ అని. ఐ డోంట్ మీన్ టు సే అదర్ పీపుల్ డోంట్ డిజర్వ్, బట్ ఎవ్రీ వన్ వుడ్ కమ్ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ ఆర్సీ క్లబ్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి అందరూ డిజర్వింగ్ క్యాండిడేట్స్. ఎందుకంటే బికాజ్ యూ డిజర్వ్ అండ్ యూఆర్ ట్రైంగ్ టు పార్టిసిపేట్ అండ్ గివ్ యువర్ కన్సర్న్ టు షోల్డర్ ద రెస్పాన్సిబిలిటీ. నేను ఎప్పుడు అంటుంటా మన ఆడిటోరియంలో అవుతుంది కదా అమ్మమ్మ మహేష్ గారి మీటింగ్ అని చెప్పి పరిగెత్తి ఇంటికి వెళ్ళి బట్టలు మళ్ళీ మార్చుకొని వచ్చాను. ఎందుకంటే నేను మీటింగ్కి రాలేదనుకోండి ఏం చెప్పినా కారణమే అవుతుంది. మన ఫౌండర్ గారు ఒకటే చెప్పారు, everything is an excuse in this world, no matter what you do. So I don't want to let down myself firstly, let down our founder Alvar Das garu, and let down Mahesh garu today for coming and inviting me with the entire team of workers. And in spite of that నేను రాకపోతే చాలా తప్పు చేసిన అవుతాను. కాబట్టి నేను ఇంకోసారి అపాలజీ చెప్తూ, even though I'm late, I'm really thankful for the warm welcome. అదే విధంగా హీరోలు ఎక్కడో సినిమాల్లో ఉంటారంటారు, అలా కాదండి. మన వాకర్లోనే హీరోస్ ఉన్నారు. Everyone is a hero by himself because we are walkers
and we are healthy when compared to many people. డబ్బుల్లో ఉంటుంది అంటారు కానీ రిచ్నెస్ ఇస్ ఓన్లీ ఇన్ హెల్త్ అన్నది మన వాకర్స్ కన్వే చేసిన మెసేజ్. హెల్త్ ఇస్ వెల్త్, వాక్ అవే టు యువర్ హెల్త్ అన్నారు ఫౌండర్ అల్వర్ దాస్ గారు. కాబట్టి ఆ రిచ్నెస్ లోనే మన రిచ్ స్మార్ట్ మ్యాన్ రవిరాజ్ గారు, డాక్టర్ రవిరాజ్ గారు, హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు హిమ్. ఎందుకంటే అల్వర్ దాస్ గారు ఎప్పుడు అనేవారు డిజర్వ్ టు డిజైర్ అని. ఐ డోంట్ మీన్ టు సే అదర్ పీపుల్ డోంట్ డిజర్వ్, బట్ ఎవ్రీ వన్ వుడ్ కమ్ టు take up the responsibility of international president or vice president or governor or what do you call RC club president దగ్గర నుంచి అందరూ డిజర్వింగ్ క్యాండిడేట్స్. ఎందుకంటే బికాజ్ యూ డిజర్వ్ అండ్ యూఆర్ ట్రైంగ్ టు పార్టిసిపేట్ అండ్ గివ్ యువర్ కన్సర్న్ టు షోల్డర్ ద రెస్పాన్సిబిలిటీ. నేను ఎప్పుడు అంటుంటా హౌ కెన్ వి డూ ఇట్, కానీ అల్వర్ దాస్ గారు నాకు మళ్ళీ అక్కడ హీ వాజ్ అన్ ఐ ఓపెనర్ టు మీ. వెన్ ఐ టోల్డ్ హిమ్ వన్ డే వన్ ఆఫ్ దిస్ వాకర్స్ మీటింగ్ మెయిన్ క్లబ్ అవుతున్నప్పుడు, డాడీ ఏంటి మిమ్మల్ని డాన్స్ మీద పిల్లలు వాళ్ళు కొట్టేసుకుంటున్నారు అన్నారు. నాయన కొట్టుకుంటున్నారంటే మంచి వాకర్స్ కి డిమాండ్ వచ్చింది కదా, అదే ఆలోచించు. నిన్ను పిల్లేదని ఆలోచించుకో. నీ యొక్క మంచి ఉద్దేశం ఎంత చక్కగా ముందుకెళ్తుందో ఆలోచించుకో. నువ్వు మనిషి పెద్దగా పెరగాలంటే పెద్దగా ఆలోచించడం నేర్చుకోవాలి అని ప్రతి నిమిషం మంచి నేర్పించారండి. He always said the hand which can keep a bowl clean can keep the nation clean. ఒక గిన్నెని శుభ్రం చేయగలిస్తే దేశాన్నే శుభ్రం చేయొచ్చు అని ఒక మంచి మెసేజ్ కన్వే చేశారు. అలాంటి ఆయన ఈరోజు ఇన్ని ఇయర్స్ అయినా 37 years or 38 years or 40 years of our existence ఇంత క్వాలిటేటివ్గా వెళ్తుందంటే మహేష్ గారిని ఎలాగ కంగ్రాచులేట్ చేయాలి నాకు అర్థం కావట్లా. యూ టాట్ మీ వాట్ ఇస్ క్వాలిటీ, యూ టాట్ మీ వాట్ ఇస్ స్మార్ట్నెస్ అంటారు. ఐ డోంట్ నో వాట్ ఐ టాట్ హిమ్, బట్ హీ డెవలప్డ్ అండ్ అడాప్టెడ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ హిమ్. సో అదే విధంగా మన నందు రామకృష్ణ గారు ఈరోజు ఈస్ టేకెన్ అప్ యాజ్ what do you call Deputy Director General, Additional Director General. Congratulations అండి. అండ్ మనకి వాకర్స్ ఇంత చక్కగా ఇన్ని సంవత్సరాలు నడడం కారణం ఏంటంటే ద ఫౌండర్స్ నేమ్ అండ్ ద ఫౌండర్స్ వెరీ 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 క్లియర్. ఏ సెల్ఫిష్ రీజన్ లేకుండా బుర్ర మంచివలసిన అవసరం లేదు, ఎవరిదంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడు మన వాకర్లో మెయింటైన్ చేసుకొస్తున్నాము. మన ఐదా గారు అంటే ఆయన పాపం నేను అనుకున్నాను ఏంటి ఆయన పాపం ఆయన పని ఆయన చేస్తుంటే ఆయనకి ఎందుకు నిందులని. ఆయన ఎప్పుడూ ఎవరికేం మాడలేదు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా క్లియర్గా ఆయన రిపోర్ట్ అని ఇచ్చారు. ఆయన ఏదో ఇన్ఫ్లుయెన్స్ అని ఏదో మాట్లాడుతుంది కాబట్టి మనం అలాంటి వాటికి చెవులు ఇవ్వకుండా వినకుండా మన పని మనం ట్రాన్స్పరెంట్గా చేసుకుంటే ఐ థింక్ ద ఓన్లీ సర్వీస్ క్లబ్ విచ్ కెన్ బ్రింగ్ ద వరల్డ్ ఇస్ వాకర్స్ మూవ్మెంట్. సో బిగ్ హ్యాండ్ ఫర్ ఆల్ ద వాకర్స్. ఎందుకంటే మన వాకర్స్ మూవ్మెంట్కి కాంపిటేటర్ లేడండి. యోగా కూడా మన కాంపిటేటర్ కాదు మన వాకర్స్ కి. అలాంటి దీనికి ఈరోజు గుప్తా గారు ముందుకు వచ్చి మన అదే కంపెనీలో మీరు పర్చేజ్ చేసినట్టయితే 25% డిస్కౌంట్ ఇస్తారు. ఇంత ముందు పెంచి ఇచ్చేది కాదు, మీరు ఫ్రీ చూసిన తర్వాత తగ్గిస్తారు. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ తరఫున థ్యాంక్ యూ.
కాబట్టి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ గవర్నర్ అయితేనేమి, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ అయితేనేమి, మనం నడుస్తూ ఆ బెనిఫిట్స్ మనమే పొందకుండా ప్రతి ఒక్కరికి ఆ బెనిఫిట్స్ అందేటట్టు చూడాలని మన సంస్థ పనిచేయాలి. అట్ ద సేమ్ టైం మనకు ఫైనాన్స్ కూడా కావాలి. మనం పనిచేస్తే ఖచ్చితంగా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అందరూ దాతలు చాలా మంది ఉన్నారు. ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మనకు వస్తుంది. ఈ రోజే చూస్తాను డిసిప్లిన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ వాటర్స్ ఇంటర్నేషనల్ లో పుట్టింది వైజాగ్ లో కాబట్టి ఫస్ట్ మనము ఇన్స్టలేషన్ ఫంక్షన్ ఇక్కడే చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ఇక్కడే ఏర్పడింది కాబట్టి ఫస్ట్ ఇన్స్టలేషన్ చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను. కాబట్టి ఈరోజు ఎందుకంటే ఈరోజు 102 ఇక ఉదయం చేస్తున్నాము. అదేవిధంగా 102 నెక్స్ట్ ఈవినింగ్ వచ్చి విజయనగరంలో చేస్తున్నాము. అదేవిధంగా 104 రేపు ఒరిస్సాలో చేస్తున్నాం. అంటే ఒక పద్ధతి ప్రకారంగా చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను ఏరియా 1కే ఇచ్చాను. ఎందుకంటే ఇప్పుడుండే 26 ఇంటర్నేషనల్ టీమ్ వెరీ గుడ్ టీమ్ అనుకుంటున్నా. నేను అందరికీ చెప్తున్నాను, నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే సారు రవీంద్ర సార్ ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు చెప్పారు, ఎవరిని ప్రొటెక్ట్ చేయకూడదు. అది ప్రెసిడెంట్ గానే ఉండాలి కానీ ప్రజలనే ఉండకూడదు. నా పద్ధతి కూడా అదే విధంగా ఉంటుంది. నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టను. వాటర్స్ అసోసియేషన్ అంటేనే ఇంత ముందు కాకుండా గత 5-6 years లో ఓన్లీ మనీ 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 అనేసి అందరూ ప్రయోగం చేసి ఓన్లీ ఎన్జిఎఫ్స్ వాటికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. బట్ నేను ఆరోగ్యపరంగానే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే మన వాటర్స్ అసోసియేషన్ వాటర్స్ యొక్క ఉపయోగాలు తెలియాలి. వాటర్స్ అసోసియేషన్ లో ఉండేవాళ్ళు కాకుండా వాటర్స్ అసోసియేషన్ లో లేని వాళ్ళు అలాగే ఇంతవరకు నేను ఏ డిస్ట్రిక్ట్ గవర్నర్ కూడా ఎవరిని కూడా నువ్వు ఎన్ని ఎన్జిఓలు చేసినావు, ఎన్ని న్యూట్రల్ చేస్తున్నావు నోటి నుంచే రాలేదు. ఎన్నో మీటింగ్లు పెట్టుకున్నాను. ఏ మీటింగ్ లో కూడా నేను మనీ గురించి మాట్లాడాను. బట్ కానీ అందరికన్నా కూడా మన టీం ఖచ్చితంగా నడుస్తున్నట్టు రావాలి. ఇంకా ఇంట్రెస్ట్ చేస్తే తర్వాత వచ్చి ఇక్కడ వృత్తిలో స్ట్రెస్ ఉంటుంది. కూడా అదే ఆలోచించుకుంటా ఉంటాం. కాబట్టి అసోసియేషన్ ఉంటే ప్రతి ఒక్కరిని కలుపుకొని మన భావాలని మనకి ఎక్స్ప్రెస్ చేస్తూ ఆ స్ట్రెస్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అసోసియేషన్ లో ఉంటేనే ఆ స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అసోసియేషన్ లో పాల్గొని వాకింగ్ చేస్తే అది సంపూర్ణమైన ఆరోగ్యానికి వర్తిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీతో పాటు మీ ఫ్యామిలీని అంటే వాకింగ్ అనేది ఏదో రిటైర్ అయినారు లేకపోతే బీపీ షుగర్ వచ్చినారు కాదు. ప్రతి ఒక్కరు కూడా ఆఫ్టర్ 30 years ఖచ్చితంగా వాక్ చేయాల్సింది. మీరైతే చిన్నప్పటి నుంచే వాక్ చేయాలి. నువ్వు వాక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఖచ్చితంగా డిసీజెస్ రావు. వచ్చిన డిసీజెస్ కంట్రోల్ ఉంటుంది, కాంప్లికేషన్స్ లేకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు లీడర్గా మీరు తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ లేడీస్ కి జెంట్స్ కన్నా కూడా ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి లేడీస్ కూడా ప్రతి ఒక్కరు అట్లీస్ట్ వారంలో 5 రోజులు 45 నిమిషాలు వాక్ చేసినట్లయితే మంచిగా ఆరోగ్య సాగర అలల తీరం నుంచి మంచు మబ్బులతో పాటు సూర్యకిరణ సోయగాలను
తరలి వచ్చిన జిల్లా 101 క్లబ్బుల వాకర్ సమూహంకు సాదర స్వాగతం పలుకుతూ చప్పట్లు. అసలు ఇది విశాఖ తూర్పు నియోజకవర్గం. ఇచ్చటి గౌరవ శాసనసభ్యుడు కూడా అందరిలో వెలుగులు నింపే వెలగపూడి, అందరిలో వెలుగులు నింపే వెలగపూడి అయితే నూతన సంవత్సరపు 26వ గవర్నర్ మహేశ్వరుని క్యాబినెట్ పట్టాభిషిక్తులను చేయుటకు ఏతించెను నేరుగా మన కలియుగ వెంకటేశ్వరుని తిరుమలగిరి నుండి వాకర్ డాక్టర్ పత్తిపాటి రవిరాజు గారు, వారి వెంట వాకర్ ఇంటర్నేషనల్ కోశాధికారి మునికృష్ణుడు వెంట రాగా అసలే నేడు అరివేలుమంగ పద్మావతికి కూడా ప్రీతి పాత్రమైన రోజు. మహేశ్వరునితో పాటు క్యాబినెట్కి ఇంటర్నేషనల్ ట్రెజరర్ మునికృష్ణ గారికి, మరి అవసరంగా బాధ్యతలు చేపట్టినటువంటి ఎడిషనల్ సెక్రటరీ జనరల్ గా బాధ్యతలు చేపట్టినటువంటి డాక్టర్ నందూరు రామకృష్ణ గారికి, మరి ఇంకా పేరు మన ఏవీపీ గారికి, అలాగే పేరు సభ్యులందరికీ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన సోదరి మనందరికీ పప్పు ప్రెసిడెంట్ అందరికీ కూడా నమస్కారం. మరి మీరు చెప్పారు, ఐపీ గారు చెప్పినట్టుగా ఆయన ఒక తత్వాన్ని అందరినీ పనిచేయండి అంటున్నారు. కాబట్టి మనం కూడా ఆయన అడుగుజాడల్లో ఆయన చెప్పినటువంటి ఆ గైడ్ లైన్స్ ఫాలో అవుతూ మన డిస్ట్రిక్ట్ లెవెల్లో గవర్నర్ గారికి, మరి ఆర్సీ గారికి 24 గవర్నర్ గారికి ఇప్పుడు 26 లో ఆర్సీగా మేము అందరి ముందుకు రావడం జరిగింది. కాబట్టి మనందరం కూడా ఒక గవర్నర్ గారి కాదు, మనం కానీ క్లబ్బులు కానీ అందరూ ఇవాళ చూసారు.